బిగ్ బాస్ సీజన్ 8 లో 12వ వారం మెగా చీఫ్ కాంపిటీషన్ అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్ లో ఇవాల్టి ఎపిసోడ్ లో. ఇక ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు మెగా చీఫ్ రేస్ లో. జనరల్ గా అయితే ప్రతి వీక్ ఎవరైతే టాస్క్ ఆడి కంటెండర్షిప్ గెలుస్తారో వారు మాత్రమే మెగా చీఫ్ రేస్ కి అర్హత సాధిస్తారు. కానీ ఈ వారం అటువంటి టాస్క్లు ఏమీ జరగలేదు. ఉన్నదల్లా ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇంకా ఫ్యామిలీ వీక్ నడిచింది. అందుకని హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ వీక్ మెగా చీఫ్ రేస్ లో పార్టిసిపేట్ చేయొచ్చని బిగ్ బాస్ అయితే ఆదేశించారు. ఇక ఈ వారం జరిగిన మెగా చీఫ్ టాస్క్ ఏంటి అంటే మెగా చీఫ్ అనే వర్డ్ ని పేర్చాల్సి ఉంటుంది. అంటే మెగా చీఫ్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ ని ఆర్డర్ లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది ఇన్ టైమ్ లో. ఇక ఎవరైతే ఫాస్ట్ గా ఆ వర్డ్ ని ప్రాపర్ గా అరేంజ్ చేస్తారో వారే ఆ టాస్క్ గెలిచినట్టు. ఇక అందరికంటే ముందుగా అందరినీ బోల్తా కొట్టించి అవినాష్ టాస్క్ ని గెలిచేశాడు. ఇక అలా హౌస్ లో నిఖిల్ తర్వాత రెండోసారి మెగా చీఫ్ గా మారి రికార్డును సృష్టించాడు అవినాష్. అయితే ఈ టాస్క్ లో నిఖిల్ కావాలని ఓడిపోయినట్టుగా అనిపించింది. మెగా చీఫ్ అయితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ వీక్ సేవ్ అవుతాం, అలా సేవ్ అయితే గనక డెఫినెట్ గా ఓటింగ్ అనేది దెబ్బతింటుంది అంటూ నేను నామినేషన్స్ లోకి వెళ్లాలని ఆడినట్టు ఆడాడు నిఖిల్. ఇక అలా మరొకసారి అవినాష్ మెగా చీఫ్ గా మారడం జరిగింది బిగ్ బాస్ హౌస్ లో. నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ డెసిషన్ అని మీరు అనుకుంటున్నారా? అవినాష్ మెగా చీఫ్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రతి వారం నామినేషన్ లో ఉంటే పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందా ఓటింగ్ లో? వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.